ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? దేవుడు మన పట్ల మహాకృప చూపించి ఎవరు ప్రేయర్ కార్యక్రమాన్ని ప్రతిదినము కొనసాగిస్తున్న కృప చూపిస్తున్నాడు. మీరు అనేక మంది ఈ కోవిడ్తో ఎఫెక్ట్ అయినట్లు మీరు ఫోన్ చేసి తెలియపరుస్తున్నారు. మీకోసం ప్రేయర్ చేస్తున్నాం. దేవుడు అనేక మందిని స్వస్థపరుస్తున్నారు. అనేక మందిని దేవుడు విడుదలిస్తున్నారు. నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే నాకు ఈ స్వస్థత ప్రార్థనలు అనేది నిజం చెప్పాలంటే అంత అలవాటు లేదు. కానీ దేవుని వాక్యం నమ్మి విశ్వాసముతో ప్రార్థిస్తున్నప్పుడు అనేక మంది దినములు కాదు, నెలలు కాదు, వెంటనే చాలామంది చెప్తున్నారు, అన్న మీరు రాత్రి ప్రార్థన చేసి పొద్దుటికంతా అంత నార్మల్ అయిపోయింది నాకు అంత అన్నప్పుడు, ప్రభా నన్ను వాడుకుంటున్నావా అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా దేవుడు ఒక సేవకుడు ప్రార్థన వింటాడు అనేది ఇది ఒక రుజువు. నా విశ్వాసం దేవుని మీద ఎక్కువ ఎదుగుతుంది. దేవుడు నిజంగా నాకు కూడా ఈ కృప చూపించాడు అంటే ఎవరో ఒక గొప్ప సేవకులు కాదు, ఏ సేవకుడు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు అని నాలోనే ప్రభు మీద ఇంకొను ధైర్యము విశ్వాసం నా దేవుడు ఇస్తున్నాడు. మరి ఈరోజు దేవుని వాక్యం వింటానికి సిద్ధంగా ఉన్నారా? ప్రార్థన చేయండి. ప్రార్థన శక్తి గొప్పది. ప్రార్థన శక్తి మీరు అనుభవించినప్పుడు మీ జీవితంలో మీరు ఎలాంటి నిరాశ మీకు ఉండదు. అంత మాత్రమే కాదు, ప్రార్థించేవాడు ఎప్పుడు భయపడడు. దేవుడు ప్రార్థననేవాడు. మన జీవితాన్ని మనం సమర్పించుకొని మనం ఆయన చిత్త ప్రకారం జీవించి మన రెండు చేతులు పరలోకం వైపు ఎత్తి, ప్రభువా నాకు సహాయం చేయి, నా మొరను ఆలకించు, నాకు ఉత్తరం దయచేయి అన్నప్పుడు ఆయన వెంటనే మనకి జవాబిస్తాడు. నీ జీవితంలో సరిచేసుకోకుండా దేవుడికి తిరుగుబాటుతూ దేవుని వాక్యానికి విరోధంగా ఉంటూ నాకు మొరపెట్టు, నాకు దీవించు, నన్ను ఆశీర్వదించంటే దేవుడు అలా చేయడు. కాబట్టి దిస్ ప్రొసీజర్ ఫస్ట్ ఒబే అవ్వాలి, సిద్ధపడాలి, నల్లగొట్టబడాలి. అప్పుడు నువ్వు దేవుని అడిగినప్పుడు దేవుడిని కార్యం చేస్తాడు. అంత మాత్రం కాదు, మాలాంటి సేవకుల దగ్గర మీరు ప్రార్థన కూడా అవసరం లేదు, కానీ మిమ్మల్ని దేవుడు ఒక సేవకుడిగా చేస్తాడు. మీరు మీరు అభ్యాసం చేసుకున్నప్పుడు ప్రార్థన ఉన్న విశ్వాసమును, ప్రార్థన శక్తిని, ప్రార్థనలో ఉన్న ఆ గొప్ప సమాధానాన్ని మీరు పొందుకున్నప్పుడు, మీరు ఇతరుల కోసం ప్రార్థిస్తున్నప్పుడు, ఒకవేళ మీరు ఏ ఉద్యోగం చేసుకున్నా, మీరు ఏ వృత్తిలో ఉన్నా, మీరు ప్రార్థించేవారైతే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మరి ఈరోజు అవర్ ఆఫ్ ప్రేయర్, ఈ ప్రార్థన సమయం అనే ఈ కార్యక్రమంలో మనం వెళ్దామా? మరి దేవుడు కొంతకాలముగా నేను లెక్కేసుకోలేదు, నాకు లెక్కేసుకునే ఇష్టం ఉండదు. నిజంగా దేవుడు ఆ కీర్తనదా అంటాడు, నా దినములు నాకు లెక్కించు. కీర్తనదా అంటాడు, నా ప్రాణమయ యెహోవాను చేసిన మేలు మరవద్దని. కానీ నాకు నెంబర్ వేసుకుంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నెంబర్ వేసుకున్నప్పుడు మనకి తెలియకుండా మనలో గర్వం వచ్చేస్తుంది. 100 ప్రోగ్రాంలు చేశానా, 200 ప్రోగ్రాం చేశానని. అది ఆ గర్వమైన మనస్సు మన నాశనానికి కారకంగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఇచ్చిన ప్రతిరోజు వాక్యం చెప్పుకుని పోదాం. దేవుడు తను దీవించాలి, ఆశీర్వదించాలి. ప్రభువు లెక్క వేసుకుంటాడు. మనం ఎన్నిసార్లు లెక్కలు వేసుకుని ఒక దినమున ఆయన ముందు నిలబడిపోతున్నాం. మనం ఎంతగా ఆయన కోసం ప్రయాసపడ్డామో, ఎంతగా మనం ఆయన కోసం పరిచర్య చేసామో, ఎంతగా మనం ఆయన కోసం నష్టపోయామో, ఎంతగా మనం ఆయన మన గుప్పులిప్పి దేవుడికి ఇచ్చామో, ఎంతగా మన జీవితంలో సమస్తం ప్రభువుకి సమర్పించామనే సంగతులు ప్రతిదీ ప్రభు లెక్కలేసి ఉంచుతాడు. మరి ఆ లెక్కలో ఎలాగ మనకి స్టాట్స్ ఆ రోజు తెలుసుకుంటాం. దేవుడు మరి ఆ రోజు ఆయన ఉన్న పరిశుద్ధతలో, ఆయన ఉన్న యథార్థతో, ఆయన ఆజ్ఞల ప్రకారం మనల్ని తీరుస్తాడు. మరి అప్పుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. మరి అంతవరకు మనం వేచి ఉందాం. మరి ఈరోజు దయచేసి స్థలం ఉంచండి, కళ్ళు మూసుకోండి, దేవుని వాక్యాలకు వెళ్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, ఎంత గొప్పవాడువయ్యా, ఎంత ఉన్నతమైన వాడువయ్యా, ఎంత పరిశుద్ధుడివయ్యా, ఎంత పవిత్రుడు నాయన. నీ పేరును పిలిచి మేము ప్రార్థిస్తానికి కూడా మాకు అర్హత యోగ్యత లేదయ్యా. అయినప్పటికీ మమ్మల్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావయ్యా. మా మీద నువ్వు కృప చూపించావు. మాకంటే గొప్పవారు, మాకంటే బలవంతులు, మాకంటే శక్తివంతమైన వారు, మాకంటే విలువైన వారు ఈ లోకంలో ఉన్నప్పటికీ ఏ జ్ఞానము, బలము, ఐశ్వర్యము లేని మమ్మల్ని కోరుకుని ఎన్నుకొని మమ్మల్ని నైనా నీ సన్నిధిలో మోకరింపు చేసి నీ నామం నిమిత్తం మేము ప్రార్థించే అవకాశం మాకు కలుగు చేస్తున్నాం ప్రభు. దాని నిమిత్తం నీ కోట్లాది వందనములయ్యా. తండ్రి, మీ వాక్యాన్ని మేము ధ్యానించవచ్చునుగా ప్రభా. అపరితమైన వాడనయ్యా, అపరితమైన పదవులు కలిగిన వాడని, అపరితమైన హృదయం కలిగిన వాడిని, నీ సిలువ రక్తముతో నన్ను శుద్ధి చేసి నన్ను నీ సిలువ చాట మరుగుపరిచి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుని వాక్యం చూద్దామండి. మరి నిన్న యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం చూసాము. ఎలాగా యెషయా దేవుని మహిమను, దేవుని గొప్పతనం చూశాడు.
ఎలాగ తన అపిత్తమైన పెదములు పరిశుద్ధపరచబడినాయో. నిజంగా యెషయా గ్రంథం నిజంగా దేవుడు తన పెదవులు ముట్టుండకపోతే, అంటే పెదవులు కాదండి, పెదవులు వెనకాలన్న ఆ మాటలు, తన హృదయాన్ని దేవుడు ముట్టాడు. తన హృదయమును మాత్రం మారలేదు, కానీ తన చూపులు, తన ఆశలు, తన దర్శనాలు, తన కళలు మారినాయి. యెషయా పుస్తకంలో ప్రత్యేకత ఏంటంటే, యెషయా పుస్తకం మీరు బాగా చదివినట్లయితే యేసు ప్రభు పుట్టక గురించి, యేసు ప్రభు సేవ గురించి, యేసు ప్రభు శిలువ యాగాన్ని గురించి, మరణం గురించి చాలా చక్కగా, ఏ పుస్తకం అంత చక్కగా రాయలేదు. ఏ పుస్తకం బైబిల్లో మీరు పాత నిబంధనలో అంత బ్యూటిఫుల్గా, అంత చక్కగా ప్రసంగము, సారమని, యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం గురించి ప్రవచించింది యెషయా ఒక్కడే. మరి క్రిస్మస్ అప్పుడు మీరు చూసినట్లయితే కనీసం ఒక 5-6 ప్రసంగాలు యెషయా పుస్తకం నుంచి ఇవ్వచ్చు. ఈవెన్ ఈస్టర్ అప్పుడు కూడా, ఈవెన్ గుడ్ ఫ్రైడే అప్పుడు కూడా యెషయా పుస్తకంలో నుంచి కనీసం ఒక మినిమం 5 మెసేజెస్ నాకు తెలిసి, మరి నేను ధ్యానించినప్పుడైతే 15 మెసేజెస్ కనీసం ప్రతి అకేషన్కి ఇవ్వగలిగినంత అంత సారవంతమైన పుస్తకం. కానీ ఈ పుస్తకాన్ని మనం చెప్పినట్లు మనం రోజు అంటే బైబిల్ స్టడీగా ప్రతి వర్స్ బై వర్స్, ప్రతి చాప్టర్ బై చాప్టర్ మనం చేస్తానికి సమయం లేదు. కానీ నిజంగా చేయాలని ఆశ. మరి నాకు 38 సంవత్సరాలు, మరి ఎంతకాలం నేను బతుకుతాను నాకు తెలియదు, కానీ మరణించే లోపల బైబిల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి వర్స్, ఒక్కొక్క వర్స్ తీసుకొని దాంట్లో కనీసం ఒక 15 నిమిషాలు బైబిల్ స్టడీ చేయాలని ఆశ. మరి ఇది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు, దేవుడు ఎప్పుడు ఆ కృపను నాకు ఇస్తారో తెలియదు. మరి ఖచ్చితంగా దేవుడికి అసాధ్యమైనది ఏది లేవు కదా, దేవునికి సమస్తం సాధ్యం కదా. మరి నాకు అలాంటి ఆశలు ఉంటాయి. మరి మీ ఆశలు ఏంటో తెలియదు. ఒక ఆయన అన్నాడు, అన్న ఈ స్థలం అంతా నేను కొనేస్తానన్నా, మీరు ప్రార్థన చేయాలన్నా. నేను అన్నానయ్యా, దేవుని చిత్తంగా అనుకున్నారు. అదేంటన్నా అలాగంటారు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదన్నారు కదా. అది కాదు, దేవుని చిత్తంలో ఉన్నవి అసాధ్యమైనవి ఏమీ లేదు, కరెక్టే. కానీ దేవుడికి ఉద్దేశంలో ఉన్నవి మనం పొందుకోవాలి. ఆత్మీయ విషయముల మీద మన హృదయాన్ని పెట్టాలి. శారీరం మనస్సు, శారీరమైన హృదయం, శారీరమైన కార్యాలు, స్థలాలు, ఆస్తులు, డబ్బులు, చదువులు, అందచందాలు, లోకమైన మీద మన మనసు ఉంటుంది. కానీ ఆత్మీయ విషయము, హృదయము దేవుని వాక్యం మీద, ఆత్మీయ ప్రభు రాజ్యం మీద, ఆయన ప్రేమ మీద, ఆయన స్వభావం మీద, ఆయన గుణగుణాల మీద ఉంటుంది. కాబట్టి మన ప్రభుత్వం ఎప్పుడు దగ్గర నడుస్తున్నప్పుడు ఈ లోకం అనేది ఎక్కువ వెళ్ళిపోవాలి మన నుంచి. ప్రభువులో ఉన్న ఆయన రాజ్యం మనలో ఎక్కువ ఉండాలి. మరి మీరందరూ కూడా నా కోసం ప్రేర్ చేయండి. నాకు చాలా ఇలాంటి గమ్మత్తులైన ఆశలు వస్తాయి. కొన్నిసార్లు అనుకుంటాం, ప్రభువా సాధ్యమవుతుందా అని. కానీ ప్రభువు అనుకుంటే బైబిల్ మొదటి నుంచి చివరి వరకు ఒక ట్రేడ్ మార్క్ లాగా, అంటే ఎవరు ఎప్పుడు చూసుకున్నా దాన్ని వాళ్ళకి ఒక అనుకూలంగా ఉండాలి, కనీసం ఒక జనరేషన్స్కి ఒక దీవెనకరంగా ఉండాలని ఆశ. మరి మీరు ప్రే చేయండి. దేవుడి చిత్తమైతే ఆ ప్రోగ్రామ్ చేయాలి. మాథ్యూ హెన్రీ అని ఒక మంచి కమెంటరీ అండి, ఒక మంచి బుక్ అది ఈ రోజుల్లో మరి నాకు దొరుకుతుందో లేదు తెలియదు, కానీ ఒకసారి మన సిఎల్ఎస్ దాంట్లో బుక్ స్టాల్స్లో ఉంటాయి మనకి. అది ఎంత లావు ఉంటుంది ఆ బుక్. ఆ బుక్లో ఆయన ప్రతి వర్స్ అని చెప్పలేము, కానీ కొన్ని పారాస్గా ఆయన బైబిల్ని వివరించి రాశారు. చాలా మంచి కమెంటరీ అది. అంత మాత్రం మంచి థియాలజీ అయినా, మంచి సారమైన అంత మాత్రమే కాదు, ఒక ఎక్కువ లోక విషయంలో కాదు, కానీ ఆత్మీయ విషయంలో కూడా కలిపి దాన్ని రాశాడు. కానీ ఆ పుస్తకము అది ఆయన ఒక బ్రిటిషస్తుడు, కానీ ఇంగ్లీష్లో మాత్రమే ఆ పుస్తకం ఉంది. కానీ తెలుగు భాషలో మనకి తెలుగులో చక్కగా అలా రాసిన పుస్తకములు ఇంతవరకు లేవు. మరి ఆర్ఆర్కే మూర్తి అయ్యగారు, నన్ను సేవకు అభిషేకించిన అయ్యగారు, ఆయన కొన్ని బైబిల్ చదివారు సంపూర్ణంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. నా ఆడియో ఫైల్స్ నా దగ్గర ఉన్నాయి. కొన్ని మన విశ్వవాణి రేడియోలో చెప్పిన వాక్యములు, మరి బైబిల్ స్టడీ ఆయన కూడా కొన్ని చేశారు. కానీ అది కంప్లీట్గా అంటే వర్స్ బై వర్స్ కాకుండా కొన్ని సందర్భాలు చేశారైన. మరి దేవుడు నిజంగా అలాంటి గొప్ప దేవుని సేవకుల్ని మనకి మన తరంలో అని ఇచ్చాడు. నిజంగా అయ్యగారు ఎంతో ఆయన మాటలు ముత్యము లాంటివి. ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఎంతో బంగారానికంటే వెండి కంటే బంగారానికంటే విలువగా, ఎంతో ఆదరణంగా, ఎంతో ఆత్మీయంగా మాట్లాడతారు. మరి ఆయన దేవుని సన్నిధికి వెళ్ళారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, కాలంలో
దేవుని వాక్యముని ఉన్నది ఉన్నట్టు చక్కగా వివరించే బోధకులు కానీ సేవకులు కానీ మనం వేలులో లెక్కించేయచ్చండి. ఎందుకంటే ఈరోజు సేవకులు పులిపిటి మీద నిలబడి వాక్యం చెప్పమంటే అమెరికాలో ఏం జరుగుతుంది, పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, లేకపోతే రష్యాలో ఏం జరుగుతుంది, లేకపోతే అది ఏం జరుగుతుంది, ఈ జరుగుతుంది న్యూస్ పేపర్లో చెప్తున్నారు. కానీ దేవుని వాక్యం బైబిల్లో నుంచి తీసి, అంటే కుడివైపు అనుకుని ఎడం వైపు తిరగకుండా దేవుని ఆజ్ఞలు మీరు గైకున్నప్పుడు మీరు దీవిస్తానన్నాడు. అలాగ బైబిల్లో ఉన్న సారం ఏమైనా ఉపాధములైనా, ఇలిస్ట్రేషన్స్ అయినా, లేకపోతే పారబుల్స్ అయినా, లేకపోతే ఏమన్నా సంగతులైనా బైబిల్ని బేస్ చేసి చెప్పేది బోధకులు చాలా తక్కువ మంది అయిపోతున్నారు. ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ ఏదో మన ఊరేసం చచ్చిపోతే ఆ సినిమా యాక్టర్ మీద వాక్యం చెప్తున్నారే కానీ మన బైబిల్లోనే మనకి ఒక యోధాస్కరత ఉన్నాడు. ఆయన కూడా యేసుప్రభు పక్కనే ఉండి ఊరేసుకుని చచ్చాడు. అంటే ఈరోజు అంచె దినముల్లో మనుషులకి చెవులకి దురదొన్నేలాగా ఇంకొకటి నేను గమనించాను ఏంటంటే, ఈరోజు చాలామంది అడుగుతున్నారు షార్ట్ మెసేజెస్ కావాలి. ఏమండి, షార్ట్గా మీరు అన్నం తినచ్చు కదా, షార్ట్గా మీరు నిద్రపోవచ్చు కదా, షార్ట్గా మీ సెల్ ఫోన్లో మాట్లాడచ్చు కదా, షార్ట్గా మీరు ఆఫీస్కి వెళ్ళి పని చేయొచ్చు కదా, షార్ట్గా మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు కదా, షార్ట్గా మీరు బట్టలు కొట్టుకెళ్తే అసలు టైం చూసుకుంటారా, 5 నిమిషాలు చేయొచ్చు కదా, 1 మినిట్లో షాపింగ్ చేయొచ్చు కదా, 1 మినిట్ చేయగలరు అసలు. వాక్యం మట్టుగా ఆ షార్ట్ కావాలి. ఇంకా అలాగే ఆ షార్ట్ మెసేజ్ చూసి వాళ్ళు కూడా ఆత్మీయంగా ఎంతో దిగజారిపోయే స్థితిలో ఉంటున్నారు. అది ఎంతో డేంజర్ అండి. మరి భక్త సింగ్ అయ్యగారు మీరు సంఘంలో వెళ్తే, హెబ్రోన్ చర్చెస్కి వెళ్తే పొద్దుట 9 గంటలకు లేదా 8 గంటలు నాకు గుర్తులేదు, కానీ రోజంతా దేవుని సన్నిధిలో ఉంటారు. మళ్ళీ మధ్యవార కూడిక, ఆ కూడిక అని అనేక సంఘంలో ఉంటుంది. వాక్యం ఒట్టి బైబిల్, మళ్ళీ ఇంకేం ఉండదు, ఏం కాలక్షేపాలు ఉండవు, ఏమండి టైం పాస్లు ఉండవు, ఒట్టి వాక్యం. అంతసేపు కూర్చుని వాక్యం, ఆ వారం వారు ఆహారం తిన్నప్పుడు ఆ వారమంతా వారి శోధనలో పడకుండా బలంగా ఉంటాం మనం చూడగలుగుతాం. కానీ ఈరోజు అంచెదినములో ప్రజలు వాక్యముని ఇష్టపడరండి. వాక్యములో ఉన్న కథలు, వాక్యములో ఉన్న సంగతులు, వాక్యములో ఉన్న మర్మములు, వాక్యములో ఉన్న ధ్యానము, ఏమంటే చక్కగా దేవుని మందిరంలో బాస్పెట్లు వేసుకొని తీరిగ్గా ఆయన బైబిల్ ఎత్తి పట్టుకొని చక్కగా ఆ బోధకుడు వాక్యం చెప్తుంటే ఆ వినే మనస్సు ఈరోజు చాలామందికి లేదండి. ఈరోజు వచ్చి సెల్ ఫోన్లోకి పట్టుకుంటారు, చైర్లో కూర్చుంటారు, పక్కవాడిని గలుగుతారు, వాడిని గలుగుతారు. అసలు అందుకే ఆత్మీయ జీవితంగా ఎంతోమంది కృంగిపోయిన వారుగా, బలహీనలుగా ఉన్నారు. ఎంత మనం వాక్యం వింటామో, ఎంతగా మన వాక్యాన్ని మన హృదయం దాచిపెట్టుకుంటామో అంతగా బలంగా మనం ఉంటాం. కాబట్టి బోధకులైన మీరు ప్రసంగాలు షార్ట్ చేయొద్దు మనుషుల కోసం. మనుషులు విసుక్కుంటారు, ఖచ్చితంగా సాతాను విసుక్కుంటాడు. సాతాను అనేవాడు యేసుప్రభు సన్నిధిలో ఉన్నాడు, ఈరోజు మన చర్చిల్లో కూడా ఉంటాడు. కాబట్టి ఇసుక్కునే వాళ్ళు ఇసుక్కునేవ్వండి, కసురుకునే వాళ్ళు కసురుకోవండి. ఎలాగ వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. వారు ఎట్లా మీరు ఈరోజు వారి కోసం షార్ట్ మెసేజ్ ఇచ్చినా రేపు నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి కనీసం మినిమం నన్ను అడిగితే ఆదివారం 10వ భాగం అంటే 3 గంటల సేపు అన్న మీరు దేవుని వాక్యం వినాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధిని ఆరాధించాలి. అది కూడా మనం చేయలేకపోతే అసలు న్యాయంగా రోజు 3 గంటలు చేయాలి. కనీసం ఆదివారం విశ్రాంతి దినమున మనం చేయాలి. కానీ ఈ రోజుల్లో ఈ కోవిడ్ అని భయపెట్టించి, మరి కోవిడ్ అంటున్నారు, పార్లమెంట్లో సెషన్ జరుగుతుంది, అసెంబ్లీలో సెషన్స్ జరుగుతున్నాయి, కోవిడ్ అంటున్నారు. ఏమండి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, కోవిడ్ అంటున్నారు. ఏమండి మీటింగ్స్ జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి, ఆఫీసెస్ ఓపెన్ చేస్తారు, స్కూల్స్ ఓపెన్ చేస్తారు. మరి చర్చ అయితే మాత్రం వద్దు, ఇది సాతాను కుట్ర. ఎందుకంటే సాతాను తన దేవుని బిడ్డల్ని దేవుని సన్నిధిలో వెళ్ళనివ్వకుండా ఆ రోజు హేరోదు ఎలాగా ఇశ్రాయేలు ప్రజల్ని దేవుని ఆరాధించుకుని ఆటంకం పెట్టాడు, అలాగనే ఈ అపవాది తంత్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మనము దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని సన్నిధిలో మనం ఒకవేళ నీ కోవిడ్ ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు, అంటే మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఒకవేళ కోవిడ్ వచ్చిన వాళ్ళు కూడా స్వస్థపరిచే దేవుని అన్నాడు మన ప్రభు. అనేక సార్లు మనలో క్యాన్సర్ గడ్డలు ఉన్నప్పటికీ, మనలో బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పటికీ, మనలో ఏమంటే భయంకరమైన లివర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పటికీ, మనం తెలియకుండానే దేవుని మందిరంలోకి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు
దేవుని వాక్యం చదువు, మనకు తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుడి హస్తము మనల్ని తాకి మనల్ని బాగు చేసింది. అసలు మనకు తెలియలేదు అదే. కానీ ఈరోజు దేవుని మందిరానికి వెళ్లకుండా ఆటంకం పరుస్తున్నాయన్నీ అపవాది సంబంధమే. మరి ఈ మాటలు కొంతమంది అంటారు, ఏంటన్నా మీరు ఇలా మాట్లాడుతున్నారు, అలాగ మాట్లాడు. చూడండి, నేను దేవునికి భయపడే వ్యక్తిని. మనుషులకి ఏది అనుకూలంగా ఉన్నాయో ఆ మాటలు నేను మాట్లాడను. దానికోసం ఎన్ని నిందలు వచ్చినా, ఎంత అవమానం వచ్చినా సిద్ధంగా ఉన్నాను. కానీ దేవునికి మనం భయపడాలి. ఖచ్చితంగా అవును, మన అధికారులు మనం లోబడాలి. కానీ ఆ రోజు షడ్రక్ మేషక్ అబ్నేగో ఉన్నారు, రాజా మేము జీవం కలిగిన దేవుని ఆరాధిస్తున్నాం, ఆయన మమ్మల్ని విడిపించే సమర్థుడు, మమ్మల్ని ఆయన విడిపించలేనప్పటికీ మేము ఈ విగ్రహానికి మొక్కమో. అంతే, దెర్ ఇస్ నో ఆప్షన్. ఏమండి, లేకపోతే బైబిల్లో హతసాక్షులు ఉండరు, బైబిల్లో మరణాలు ఉండవు. కానీ దేవుణ్ణి మనం కనపరచాలంటే ఒకటే, దేవునికి మన హృదయం నువ్వు ఒకటే. మరణం అనేది ప్రతి ఒక్కరికి ప్రభువు తీర్మానం చేసిన రోజే వస్తుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. మన యేసు ప్రభు కూడా చూస్తున్నాం, వారు యేసు ప్రభుని చంపాలనుకున్నప్పటికీ యేసు ప్రభు వారి దగ్గర నుంచి తప్పిపోయానని ఉంది. అంటే వారి సమయం ఇంకా రాలేదు అని ఉంటుంది. అలాగా మన సమయం మనకు వచ్చినప్పుడు మనం ఎలా మరణిస్తాం, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఈ జీవిత యాత్రలో మన ప్రభు కోసం యథార్థంగా ఉండాలి, ప్రభు కోసం నమ్మకంగా జీవించాలి. కనీసం ఆశ వాంఛన మనకు ఉండాలి. ఈరోజు క్రైస్తత్వము ఒక పల్చనిగా, సారం లేనిదాగా, ఒక శక్తి లేనివారుగా, ఒట్టివారుగా ఉంటున్నాడు. ఈరోజు మీ జీవితాలు దేవునికి సమర్పించండి. మరి ఈరోజు వాక్య భాగంలో యెషయా రాసిన పుస్తకంలో మరి యాక్చువల్గా 12వ అధ్యాయం నేను ధ్యానిద్దాం అనుకున్నాను, కానీ 11వ అధ్యాయం మరి చూద్దామండి. మరి 11వ అధ్యాయము చాలా అసలు అట్టుపండు ఒలిచి పెట్టాడు అంటారు కదా, అలాగా యేసు ప్రభు 1500 సంవత్సరాలకు ముందే యెషయా ఇంచుమించు యేసు ప్రభు గురించి మాత్రం కాదు, యేసు ప్రభు రాజ్యం అంటే రెండో రాకడ గురించి, ఆయన చివరి తీర్పు గురించి, ఆయన సంపూర్ణమైన పరలోకాన్ని గురించి ఆ రోజు ఆల్మోస్ట్ 3500 సంవత్సరాల ముందే యెషయా రాశారండి. నిజంగా అది సామాన్య విషయం కాదు. అనేకసార్లు ప్రవక్తలు, మాలాంటి ప్రవక్తలు మేము కూడా ప్రవచిస్తుంటాం, రేపు ఏం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో. కానీ యెషయా భవిష్యత్తులో ఏం జరగబోతుందో, దాని తర్వాత ఏం జరగబోతుందో దేవుడి గురించే ప్రవచించాడు. అది నిజంగా మామూలు విషయం కాదు. ఎందుకంటే మన బైబిల్లో చూసినట్లయితే, మిలిగిన ప్రవక్తలు మనం చూసినట్లయితే చాలా తక్కువ మంది యేసు ప్రభు గురించి ప్రవచించింది. మనం బిలాంను చూస్తున్నాము, యూదా రాజు అని మనం చెప్తున్నాడు. కానీ దాని తర్వాత దావీదు మనం చూస్తున్నాం. కానీ అవన్నీ చూస్తే చిన్న చిన్న పీసెస్గా, చిన్న చిన్న మొక్కలు ఉంది. కానీ యెషయా మాత్రం గుద్ది దిస్ ఇస్ కన్ఫర్మ్ అని మొత్తం అసలు ఒక పారాగ్రాఫ్ రాశాడంటే అది మామూలు విషయం కాదు. కానీ ఈరోజు యూదులు ఇంకా వారు యేసు ప్రభుని నమ్మరు. ఇంత చక్కగా వాళ్ళు యెషయా గ్రంథం ఉంటుంది వారు తోరాలో, వాళ్ళు బయట సపరేట్గా ఒక పుస్తకం ఉంటుంది, వారు చదువుతారు, యెషయా గ్రంథం చదువుతారు. వారు ఇంకా ఎదురు చూస్తున్నారు, ఇంకా మెస్సయా రావాలి, ఇంకా లోకరక్షకుడు రావాలి, ఇంకా ఎదురు చూస్తున్నారు. కానీ దేవుడు మన మనోనేత్రం తెలిసాడు, మనల్ని గ్రహించుకునే స్థితిని మనకి ఇచ్చాడు. ఇది ఒక కథ పుస్తకం కాదు, కానీ సత్యమైన పుస్తకం. బైబిల్ ఎప్పుడండి పాతది జరిగిన సంగతులు, భవిష్యత్తు గురించి కూడా రాయబడింది. మీరు బైబిల్ చాలామంది అర్థం కాదు, సింపుల్. చాలామంది ఏదో ఒక ఇంగ్లీష్ పుస్తకం చదివినట్లు లేదా న్యూస్ పేపర్ చదివినట్టు చదువుతారు. బైబిల్ అనేది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాసిందండి. నా జీవితంలో నేను చిన్నప్పటి నుంచి ఒక దేవుని సేవకుడు కుమారుడైనప్పటికీ, దేవుని సేవకుడు చెప్పే మాటలు విన్నప్పటికీ, ఒక ప్రసంగాలు వింటున్నప్పటికీ, నేను రోజు అనుదినము చదవకపోయినా బైబిల్ ఉద్యోగం చేస్తున్న రోజు చదవలేదు అనుకోండి, అబద్ధాకుడు కదా, అప్పుడప్పుడు చదివినప్పటికీ, అప్పుడప్పుడు ధ్యానించినప్పటికీ, నేను ఎప్పుడైతే నా ఉద్యోగం మానేసి, ఎప్పుడైతే నేను ఉపవాసం ఉండి దేవుని మందిరమునికి వెళ్ళి బైబిల్ తీసి, ప్రభువా నీ గ్రంథం నాకు అర్థమయ్యేలాగా చెప్పు నాయనా, నాతో మాట్లాడు ప్రభువా అని నా అతిక్రమములు, నా తిరుగుబాటు స్వభావం ఒప్పుకొని సరిచేసుకొని దేవుని వాక్యం ఎత్తుపట్టుకున్నప్పుడు నాకు అనేక సంగతులు అర్థమైనాయి. నేనేమో పెద్ద పిహెచ్డీని చెప్పను, ఇప్పుడు కూడా చిన్న బాలున్నే, ఇప్పుడు కూడా చాలా విషయాలు నాకు అర్థం కావు.
చాలా విషయాలు అర్థం కాకపోయినా కొన్నిసార్లు అర్థం కాకపోయి చెప్పాను కింద మాథ్యూ హెన్రీ కమెంటరీని అది తీసి చదువుతాను. అది చదివితే ఇంకా అసలు అర్థం కాదు, ఏంటి ప్రభా అర్థం కాలేదు, మళ్ళీ రెండుసార్లు చదువుతాను, మళ్ళీ మూడోసారి చదువుతాను, మళ్ళీ చివరికి ప్రభా నాకు అర్థం కావట్లేదు ఈ వాక్యం, ఎందుకు అర్థం కావట్లేదు, నేను అర్థం కావట్లేదు ప్రభా, నాకు అర్థమయ్యేలాగా చేయనైనా అని ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి నా హృదయం శుద్ధి చేసుకుని మరలా బైబిల్ చదివినప్పుడు చక్కగా అర్థమవుతుందండి. అంతే. నేను అనేకసార్లు మీకు చెప్పాను కదా, ముందు ఒకప్పుడు ఈ గూగుల్ ఈ పుస్తకములు ఇవన్నీ చూసుకుని నేను రాసుకునేవాడిని ప్రసంగాలు. చివరిగా అవి ఎప్పుడో ఆపేశాను. కానీ అలా ప్రసంగాలు చెప్పినప్పుడు ఏం కార్యం జరిగేది కాదు. కానీ ఎప్పుడైతే మనం కన్నీటితో దేవుని వాక్యం చదువుతామో, ఎప్పుడైతే ఆ వాక్యం ముందు మన హృదయాన్ని పనిచేస్తుందో, ఆ పనిచేసిన వాక్యము ద్వారంగా వచ్చే ప్రసంగము ఎంతో మందికి ప్రభావితం చేస్తుంది. ఖచ్చితంగా దేవుడు మీకు కూడా అలాంటి అనుభవం అవ్వాలని ఆశిస్తున్నాను. ఒక నిజమైన దేవుని సేవకుడు అండి ఏదో ఒక 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతాం కాదు, కానీ ప్రజలు వారు కూడా తను నేర్చుకున్న విధానంగా వారు కూడా దేవుని సేవకులు అవ్వాలి, వారు కూడా అనేక ఆత్మలు రక్షించబడాలి, వారు కూడా దేవుని దగ్గర అవ్వాలని ఆశ ఉండాలి. ఇది ఒక రాజకీయం కాదండి. ఒక సేవకుడు ఇట్స్ నాట్ రూలింగ్ ఎ చర్చ్. నేను మర్మాలని చెప్పేస్తే, నేను సీక్రెట్స్ అని చెప్పేస్తే వాడు కాపీ కొట్టేసుకుని అది కాదు. వాడు దేవుని బిడ్డలు. మర్మాలు చెప్తానే కంటే వారికి ఏ మార్గంలో దేవుడిని సిద్ధపరిచాడో ఆ మార్గాన్ని వాళ్ళు తెలియపరిచినప్పుడు వారు కూడా అదే మార్గానికి వెళ్ళి ప్రభు చేతుల్లో బలంగా వాడబడతారు. చాలామంది అడుగుతుంటారు, అన్న మరి మీకులాగా నేను కూడా ఎలా వరాలు పొందుకోవాలి, ఎలాగ దేవుని స్వరం వినాలి, ఎలా ప్రభువుని చూడాలి, నిజంగా నా అన్నప్పుడు నాకు ఏం చెప్పాలో అర్థమవుతుంది కాదు. కానీ వారు ఒకటే అంటారు, నువ్వు దేవుణ్ణి అడుగు, దేవా నువ్వు నాతో మాట్లాడి నీ స్వరం నేను వినాలి ప్రభువా, నీ స్పందన నేను చూడాలి. నా అనుభవాలు పంచుకుంటున్నప్పుడు వారు వ్యక్తిగతంగా దేవుని పాదములు పట్టుకుని దేవుని వాక్యం చదువుతున్నప్పుడు వారు దేవుని స్వరం వింటాము, దేవునితో సంభాషిస్తాము. అంత మాత్రం కాదు, వారు అనేక మందికి ప్రార్థిస్తాము. చూసినప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఇదేదో మనం లిమిట్ చేయకూడదు. దేవుడు ఏమి ఇచ్చాడు, ఐ గివ్ అంట్ యూ ఫ్రీ, ఏమంటే స్వేచ్ఛగా మీకు ఇచ్చాను, మీరు స్వేచ్ఛగా ఇవ్వండి. ఏమంటే దేవుడు మనకి స్వేచ్ఛగా ఇచ్చాడు ఆయన ఆత్మవరాలు. ఒకే ఆత్మ. చాలామంది అంటారు, నాకు స్వస్థత వరం దయచేయి, నా ప్రవచన వరం దయచేయి, నాకు భాషలు మాట్లాడే వరం దయచేయి, వాక్యంని బోధించే వరం. చూడండి, ఒకే ఆత్మ. ఆ పరిస్థితులకు మనకి ఏ మాటలు కావాలో, ఏ వరం కావాలో ఆ వరములు అనేది దేవుడు ఎందుకు ఇచ్చాడంటే తన రాజ్యాన్ని కడతాం కోసమే, కానీ మన రాజ్యం కట్టుకుంటాం కోసం కాదు. ఆత్మల్ని ప్రభు వైపు మళ్ళిస్తాం కోసమే, కానీ అపవాది చేతుల్లో ఉన్న వారిని విడిపిస్తాం కోసమే, కానీ అవిశ్వాసులకి విశ్వాసం పుట్టిస్తామే, కానీ ఈ వరములతో మన పేరు మన బ్యానర్ పెట్టుకుంటాం మాత్రం కాదు. కాబట్టి దేవుడు మీకు ఆ కృప ఇచ్చేలాగా ప్రార్థన చేద్దాం. మరి యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి చదువుదామండి. దయచేసి ధ్యానించండి, బైబిల్ లేని వారు ఆలకించండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విను దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చడు. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శన చేయును. తన వాగ్దండం చేత లోకంను కొట్టును, తన పెదవులు ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. ఇక చూడండి, మొదటి వచ్చిన మరొకసారి చదవండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయ మొద్దు. ఈ మొద్దు అనేది ఏంటండి, మీరు చూసినట్లయితే మన అడవిలో కొన్నిసార్లు ఒక పడిపోయిన చెట్టు ఉంటుంది, అది కూలిపోయిన చెట్టు ఉంటుంది. ఇంకా ఆ చెట్టు ఎందుకు పనికిరాదు, అది మొద్దు అంటారు. అది ఇంకా ఎలాంటి ప్రాణం వస్తానికి అవకాశం లేనిగా ఉంటుంది. అలాగా ఆ మొద్దులో నుంచి చివరించే యెషయ వంశంలో నుంచి యేసయ్య, దావీదు కుమారుని పిలవబడ్డాడు యేసయ్య. ఏమంటే మన యేసు ప్రభు ఈ మాటలండి
అక్షరాల యేసు ప్రభు గురించి నెరవేరినాయి. యేసు ప్రభు సమాజంలో కూర్చుని ధర్మశాస్త్రం తెలిసి ఈ మాటలు చెప్తూ ఈ మాటలు మీ ఎదుట నెరవేరినప్పుడు వారు రాళ్ళు తీసుకుని కొట్టాలనుకున్నారు. ఎందుకంటే వారు నమ్మలేకపోయారు. దేవుని ఆత్మ చూడండి, మొదటి 5 అధ్యాయాలు మనం చూసినట్లయితే ఆయన ఏది చూస్తాడో దానితో తీర్పు తీర్చాడు, ఏది వింటారో దాని ప్రకారం తీర్పు తీర్చాడు. ప్రభువుకి తీర్పు తీర్చేవాడు. ఈ మొదటి 5 అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, మీకు ప్రకటన గ్రంథం చదివినట్లయితే అక్కడ ఆ స్క్రాల్ ఏమంటామండి, స్క్రాల్స్ ఏమంటాం మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో మనం చూసినంటే ఆ 7 ముద్రలు వేసిన గ్రంథములను కనబడుతున్నాయి. ఆ స్క్రాల్స్ అంటే గ్రంథములను మనం చూడగలుగుతున్నాం. ఈ గ్రంథములు ఏంటి? గ్రంథములు దేవుడు రాసిన గ్రంథములు. పరలోకం మనం చూడగలం 5వ అధ్యాయం చూస్తున్నాం. ఎవడు యోగ్యమైన వాడు? ఆ రాయబడి ఉంది, మానవుల పాపములు మోసిన దేవుని గొర్రెపిల్లే యేసు ప్రభు గురించి రాయబడి ఉంది. ఇక్కడ యెషయా యేసు ప్రభు తీర్పు గురించి చెప్తున్నాడు. చూడండి, బైబిల్లో మాట చెప్పబడింది, మానవులు మనం మృతి పొందాక దాని తర్వాత మనకి తీర్పు. ఈ మాటలు చాలామందికి వినటానికి ఇష్టం లేదు. ఈరోజు మనుష్యుడు ఏమనుకుంటున్నాడంటే, ఈ లోక యాత్రల్లో నాకు చక్కగా ఆనందంగా ఉంటే చాలు, నా చేతి నిండా డబ్బు ఉంటే, నాకు పేరు ప్రఖ్యాతులు ఆస్తులు నన్ను అందరూ గణపరిచేవారు ఉంటే చాలు అనుకుంటున్నారు. కానీ ఈ లోకములో ఒకడు మరణిస్తాడు, నేను ఈ లోకం తొలగిపోతాన్న సంగతి అవగాహన లేని వారుగా ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు తీర్పు తీర్చేవాడు, మనల్ని తీర్పు తీర్చేవాడు. ఈరోజు చాలామంది మనం అనుకుంటున్నాం, ఏంది ఇంత దుష్టకార్యం చేస్తున్నారు, ఇంత దుర్మార్గం చేస్తున్నారు, తాలిబాన్ వారు ఇంత దుర్మార్గం చేస్తున్నారు, దేవుడు తీర్పు తీర్చారు? ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు, ఖచ్చితంగా ఉంది. దేవుడు మనుషుడికి ఇచ్చిన స్వేచ్ఛని దొంగిలిస్తే అది తాలిబాన్ అవ్వనివ్వండి, ఇంకొకరు అవ్వనివ్వండి, దేవుని ఉగ్రతను వారు రుచి చూడబోతున్నారు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. కానీ దేవుడు కొంత సమయం ఇస్తున్నాడు వాళ్ళు పశ్చాత్తాపడటానికి, మారు మనసు పొందడానికి. మనకి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అధికముగా ఉంటాయేమో, కానీ అది దేవుడికి కొన్ని నిమిషములు మాత్రమే. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తన నీతితో తన యథార్థతతో మనల్ని తీర్పు తీర్చేవాడు. తను ఈ భూమిని ఏమంటే తన నోటి మాటతో కొట్టేవేస్తాడు. ప్రభు నోటి మాటతో ఈ భూమిని సృష్టించాడు. అదే నోటి మాటతో ఈ భూమిని నాశనం చేయబోతున్నాడు. అంత మాత్రం ఈ మొదటి 5 అధ్యాయాలు, ఈ మొదటి 4 అధ్యాయాలు దేవుడి తీర్పు మొదటి 4 అధ్యాయాలను చూసినట్టు దేవుడి గొప్పతనము, దేవుని తీర్పు గురించి మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం చూసినప్పుడు ఆయన నీతిమంతుడు, ఫెయిత్ఫుల్నెస్, నమ్మకముగా ఉన్నవాడు. 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ యెషయా పరలోకము గురించి, పరలోక విషయములు చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, 6వ వచనం, 11వ అధ్యాయం 6వ వచనం. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపుల్లి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడేయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును. మనం ఇవన్నీ చూడగలుగుతున్నాం. ఇవన్నీ భూలోకం అసాధ్యం. చిన్నపిల్లలు ఎక్కడ సింహంతో ఆడుకుంటారు, లేకపోతే తాస్వామితో ఆడుకుంటారు. ఇక్కడ పరిశుద్ధమైన అంటే ఈ లోకంలో ఉన్న పాపము, ఈ లోకంలో దుర్మార్గతం, ఈ లోకంలో ఉన్న నీచ స్వభావం పరలోకంలో ఉండదు. పరిశుద్ధమైన కొండ పైన ప్రభువు ఉంటాడు. మనం చూడగలుగుతాం. అది యేసుకేలు గ్రంథంలో చూస్తాం, ఇర్మియా గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం, ఇతరులు ప్రవక్తలు రాసిన సంగతులు మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, 10వ వచనం నుంచి మరలా మనం చూస్తున్నాం ఏంటంటే దేవుడు ఎలాగా ఆయనని గొప్ప చేయబోతున్నాడు, ఎలాగా చూడండి. మాట్లాడు 12వ వచనం ఒక మాట చూడండి, చదవండి. 12వ వచనం చదవండి. జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలవబెట్టును, భ్రష్టులైపోయిన ఇజ్రాయేలీయులను పోగు చేయును, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. ఇక్కడ మనం చూసిన ఆత్మీయ విషయం చూసినట్టు ఆయన నామము అన్ని నామముల కంటే ఉన్నతమైనది.
ఒక దేశము కాదు, ఒక యూదులకు మాత్రమే కాదు, కానీ సర్వలోకాన్ని సర్వ సృష్టికి యేసు నామం గొప్పదని సంగతిని మనం చూస్తున్నాం. అంత మాత్రం ఒక కాదండి. మీరు చూసినట్లయితే ఆయన ఐగుప్తి సముద్రాన్ని చూడండి 15వ వచనం దయచేసి చదవండి ఒకసారి. మరియు యెహోవా ఐగుప్తు సముద్రం యొక్క అఖాతమును నిర్మూలము చేయును. ఏమంటే ఐగుప్తు సముద్రం నిర్మూలన చేస్తున్నట్టు ఎందుకంటే ఐగుప్తు అంటే ఆ రోజు ఒక లోకమంతా ప్రధానమైనది. ఆ రోజు ఎలాగ అమెరికా అంటే అందరు ఇష్టపడతారు, అలా ఆ రోజులో ఐగుప్తు అంటే అమ్మో చాలా గొప్పగా ఉండేది. కానీ దేవుడు ఐగుప్తులో ఉన్న వారు ఇశ్రాయేలుని తీసుకొచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఐగుప్తి అంటే పాపానికి గుర్తు. ఐగుప్తి అంటే వ్యభిచారానికి లేకపోతే విగ్రహారాధనకి మూలమైన ఆ పట్టణము. మీరు బాగా హిస్టరీ స్టూడెంట్స్ అయితే మీకు తెలుస్తుంది, అక్కడి నుంచి బబులోను వెళ్తాం, అయ్యే దేవుళ్ళు, అయ్యే బొమ్మలు, కొన్ని రూపాలు మారుతాయి అంతే, ఆ పద్ధతులు కొన్ని మారుతాయి. ఈ ఇన్ని తరతరములుగా నిమ్రోద్ అని మనం చూడగలుగుతాం. ఆది కాండములో నిమ్రోదు మరి ఈ విగ్రహారాధన సంబంధమైనవి అన్నీ మనం చూడగలుగుతున్నాం. దేవుడు అంటున్నాడు ఐగుప్తి విగ్రహారాధనకు మూలమైన ఐగుప్తిని నేను నాశనం చేస్తాను, నేను పాడు చేస్తాను. చూడండి, దేవుడు అంటే యెషయా ఇంత చక్కగా యేసు ప్రభు గొప్పతనం గురించి, యేసు ప్రభు మహిమను గురించి, యేసు ప్రభు ఈ భూమిని తీరుస్తాడు, ఈ భూమిని ప్రతి ఒక్కడి, ఈ భూమిలో పుట్టిన ప్రతి ఒక్కడిని ఆయన లెక్కడుగుతాడన్న సంగతులని కొన్ని వందల సంవత్సరాల ముందు తను చూశాడు. చూడండి, ఈరోజు అంటున్నారు ఇది దీనికి అవర్ ఆఫ్ ప్రేయర్కి ఏంటన్న సంబంధం. ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ప్రార్థించే వ్యక్తి, నిజంగా నువ్వు దేవునితో ప్రార్థించే వ్యక్తి అయినప్పుడు దేవుడు తన హృదయాన్ని పంచుకుంటాడండి. మనం ఎంతగా దేవుని సన్నిధిలో మోకరించి విజ్ఞాపన చేస్తామో, ఎంతగా మన హృదయములో ఆయనకి స్థానం ఇస్తామో, ఎంతగా మనం ఆయన ముఖంని చూస్తామో, ఎంతగా ఆయనతో ప్రార్థిస్తాం మనం అలవాటు చేసుకుంటామో, అభ్యాసం చేసుకుంటామో, మన జీవితంలో దేవుడు మనల్ని ఎక్కువగా అనేక విషయములు మనకి బయలుపరుస్తుంటాడు. చాలామంది ప్రార్థన కొన్ని ప్రశ్నలతో మోకరిస్తారు. ప్రార్థన అయిపోయాక ఆ ప్రశ్నలు ఇంకా ప్రశ్నలుగానే ఉంటాయి. అది సరైన ప్రార్థన కాదు. నీ ప్రశ్నలకి జవాబు పొందేదే ప్రార్థన. నీకు ఎవరో చెప్పవసరం లేదు, నీకు వీళ్ళు చెప్పు వాళ్ళు ఎవరు చెప్పవసరం లేదు. నువ్వు మోకరించినప్పుడు దేవుని స్వరం వినేవాడుగా, దేవుడు నీతో సంభాషించేవాడుగా, దేవుడు నీకు కళల ద్వారంగా, దర్శనాల ద్వారంగా, లేకపోతే ఆయన మెల్లని స్వరమ ద్వారంగా, లేకపోతే ముఖాముఖిగా ప్రభు తనలో ఉన్న సంగతులు, తనలో హృదయంలో ఉన్న విషయములు ఆయన బయలుపరిచేవాడుగా ఉంటాడండి. అవును, ఖచ్చితంగా మనము ఈ లోకము ఉన్న వార్తలు, లోకమున్న పరిస్థితులు, లోకములో ఉన్న స్థితిగతులు మనం చూసినప్పుడు మన హృదయము ఎంతో కలవరముగా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్కి వచ్చేసారు తాలిబాన్ వారు, నెక్స్ట్ పాకిస్తాన్కి వచ్చేస్తారు. ఇంకా పాకిస్తాన్తో మనమే కదండి, ఇండియా వాళ్ళమే కదా, మన ఇండియాకి వచ్చేస్తారు. ఇంకా అయ్యి బాబాయ్ ఏం చేయాలి, అమెరికాకి వెళ్ళిపోవాలా, యూకే వెళ్ళిపోవాలా, ఎక్కడికి వెళ్ళిపోగలం? ఈ లోకం దుష్టతనం మనం తీయలేము, ఈ లోకమున్న దుర్మార్గతనం మనం తీయలేము, ఈ లోకమున్న పాపం మనం తీయలేము, ఈ లోకము దేవుని ఉగ్రత కోసం సిద్ధపడింది. నీ మనస్సు ఈ లోకం వాటి మీద పెట్టద్దు అని యేసు ప్రభు ఆ రోజే అప్పుడే తన శిష్యులకి బోధించాడు, అక్కడున్న వారికి బోధించాడు. మీ హృదయం, మీ డబ్బు పరలోకంలో పెట్టండి. డబ్బు అంటే వెంటనే చాలామంది అనుకుంటారు ఏంటి మన దగ్గర బ్యాంకులో డబ్బులు, అవి కాదండి. డబ్బులు అంతా అయ్యి ఉండొచ్చు, కానీ నిజమైన ఆస్తి ఏంటి తెలుసా? నిజమైన నీ సమయమే నిజమైన ఆస్తి, నీ ఆరోగ్యమే నిజమైన ఆస్తి, నీ దేహమే నిజమైన ఆస్తి. నువ్వు శరీరం లేకపోతే నువ్వు దెయ్యమైపోతావు, భూతమైపోతావు, లేకపోతే నువ్వు ఆత్మ అయిపోతావు. దేవుడు ఇచ్చిన ఆస్తిని, ఎంతోమంది ఆ పనికిమాలిన కాగితాల కోసం దేవుడు ఇచ్చిన ఆస్తి అయిన సమయాన్ని, ఆరోగ్యాన్ని, దేహాన్ని పాడు చేసుకుంటున్నారు, వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రార్థించే వ్యక్తి అవగాహనలో ఉంటాడు, గ్రహింపులో ఉంటాడు. అరే నేను ఈ చెడు వ్యసనాలు బానిసై ఉన్నానే, అరే నేను ఈ తాగుబోతానికి బానిసై ఉన్నానే, అరే నేను ఈ సిగరెట్లకు బానిసై ఉన్నానే, అరే నేను ఈ పాప వ్యసనాలు కామ ఇచ్చలకి నేను బానిసై ఉన్నాను, నా దేహాన్ని నేను పాడు చేసుకున్నానే అనే ఆలోచన లేని వారుగా ఈరోజు అనేక మంది ఉన్నారు. కారణం ఏంటంటే ప్రార్థన చేయని వాళ్ళే. వాళ్ళు రక్షించబడ్డారు, చాలామంది రక్షించబడ్డారు, పడి మళ్ళీ లేగలేదు.
ప్రభులు తీసుకుంటారు, అప్పుడప్పుడు ఏదో తీసుకుంటే పుణ్యం వస్తుందని. కానీ వారు ప్రార్థన చేయని వల్ల వారు శోధన సమయంలో పడిపోయేవారుగా, స్థిరమైన వారుగా లేకుండా నిలకడగా చంచల మనసుతో వాళ్ళు ఉన్నారు. కానీ యెషయా మనం చూసినట్లయితే యెషయా ఎంత చక్కగా దేవుని గురించి యేసుప్రభు, నిజంగా యేసుప్రభుని చూస్తుంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇమ్మానువేల్ అని అనేసాడు, ముందే అన్నాడు, మన 7వ అధ్యాయంలో అన్నాడు, ఇమ్మానువేలు మనకి ఒక శిశువు పుట్టెను. మళ్ళీ అదే అన్నాడు ఏంటి, ఇంకో మనం 15 అధ్యాయం చూస్తాను, ఆయన నా రక్షకుడు అంటాడు. యేసు అంటే రక్షకుడు. అంటే ఆయన యేసు అనే పదం చెప్పలేకపోయినప్పటికీ దాని సారం అంటే ఆయన చూసిన వాడిగా ఉన్నాడు. మనం 12వ వచనం చూసినట్లయితే 12వ వచనం 2వ వచనంలో కూడా ఉంది, దేవుడు నా రక్షకుడు మాట ఇక్కడ కూడా ఉంది. చూసారంటే ఇక్కడ కూడా ఆయన రక్షకుడు ఉంది. 12వ వచనం చూసినట్లయితే యెషయా దేవుని స్తుతిస్తున్నాడు. ఎందుకు స్తుతిస్తున్నాడు దేవుణ్ణి? లాటరీ టికెట్ దొరికిందన్నా, లేకపోతే పక్కవాడు ఇల్లు ఖాళీ చేసి పోయాడన్నా, లేకపోతే 1 ఎకరం పొలం దొరికిందన్నా, లేకపోతే ఇల్లు కట్టుకున్నాడన్నా, పెళ్లి చేసుకున్నాడన్నా, పిల్లలు అన్నాడన్నా. ఎందుకు దేవుని స్తుతిస్తున్నాడు? ఎందుకు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు అంటే తను దేవుని గొప్పతనాన్ని చూశాడు, అంత మాత్రం కాదు. చూడండి 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు తెచ్చేసి చదవండి త్వరగా. ఆ దినమున మీరిలాగందురు, యెహోవా నీవు మా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఆ దినం ఏ దినం అది? తీర్పు దినమున. తీర్పు దినం అంటాం, అయ్యా నువ్వు మా మీద కోపపడ్డావు అనుకున్నావు అయ్యా, నువ్వేమో బాధ పెట్టావు అనుకున్నామయ్యా, నేను సంతోషపెట్టలేకపోయావు అనుకున్నామయ్యా, కానీ నీ కోపము తప్పించుకున్నాము, నువ్వు మా మీద నువ్వు మమ్మల్ని ఆదరించావు, నువ్వు బలపరచు. ఆ రోజు భయంకరంగా ఉంటుందండి అసలు అది తీర్పు దినంన. పెద్ద పెద్ద పాస్టర్స్, పెద్ద పెద్ద మెగా డాక్టర్స్, పెద్ద పెద్ద మెగా పోప్స్, బిషప్స్, ఏమండి అరే మనకి పరలోకంలో సీట్ లేదా? ఏమండి ఈరోజు చాలామంది ఉద్యోగ సభలు పెడుతున్నప్పుడు విఐపి సీట్లు పెడుతున్నారు. 1,00,000 రూపాయలు ఇచ్చినోడికి విఐపి, 2 లక్షలు ఇచ్చినోడు డబుల్ విఐపి, 3 లక్షలు ఇచ్చిన అన్నీ 3 విఐపీలు అనమాట. అలాగా నువ్వు కూడా పరలోకంలో దేవుడికి ఇన్ని సంవత్సరాలు కానికేసాను కదని చెప్పి నీకు విఐపి సీట్ ఇస్తాడు అనుకుంటున్నావా? లేదు. ఏమండి ఆ రోజు తీర్పు రోజు అది భయంకరంగా ఉంటుంది. ఎన్నో భయంకరం అనుకుంటాం, బా ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేశాను, ఇన్ని చర్చెస్ కట్టాను, ఇన్ని ఆత్మలు రక్షించాను, టీవీ నిండా, యూట్యూబ్ నిండా, ఫేస్బుక్ నిండా, ప్రతి ఒక్కటి సెల్లో, ప్రతి ఒక్క వీధిలో నా ముఖమే, అబ్బో లోకంలోనే పెద్ద సంఘం కట్టేశాను అని విర్రవీగుతున్నామేమో. కానీ రేపు ఆ రోజున భలే గమ్మత్తుకుంటుందండి. ఎందుకులే, ఆ చర్చిలో ఒక ముసలాం ఉంటుంది, అయ్యా బాబు ప్రార్థన చేయయ్యా, బాబు ప్రార్థన చేయయ్యా, రూపాయి బిల్లు ఎత్తుంది ఆ పాస్టర్ గారికి. ఆమెకి దేవుడు వజ్రాలు పెద్ద పెద్ద కిరీటాలు ఇస్తాడు. ఏమో మాలాంటి పాస్టర్లకు చిన్న బుల్లి కిరీటం ఇస్తాడు. ఏంది ప్రభా, ఇన్ని దేశాలు వెళ్ళి వాక్యం చెప్తే, ఇన్ని మందిరాలకు వెళ్ళి సేవ చేస్తే, మా కోసం నీకు ఎన్ని త్యాగం చేస్తే, ఇదేంటి ప్రభా ఇంత బుల్లి కిరీటం ఇచ్చావు, అంతేరా నీ ముఖానికి అన్నాడు. అమ్మో వద్దండి, నాకు ఈ లోకంలో కావంత లాజర్గానే ఉంటాను, కానీ పరలోకంలో మాత్రం ఏమండి దరిద్రుగా ఉంటాను, నాకు ఇష్టం లేదు. ఈ లోకంలో అంటే దేవుడు అన్నాడు, ఎవడైనా పరలోకంలో గొప్పవాడు ఉండాలంటే, నా రాజ్యాన్ని గొప్పవాడు అంటే వాడు దాసుడుగా ఉండాలి, వాడు పనివాడిగా ఉండాలి. వాడు మీరు కింగ్ జేమ్స్ వర్షన్ చూసినట్లయితే ద వర్డ్ స్లేవ్, బానిసలుగా మీరు ఉండాలి. పౌలు అంటాడు, నాకు స్వతంత్రం ఇవ్వబడింది, కానీ నేను బానిసలుగా వారిని యేసుని రక్షించడం కోసం, ప్రభుని రక్షించడం వారికి నేను బానిసలై ఉన్నాను అంటున్నాడు. ఎంత చక్కని గొప్ప మనసు చూసారా? ఈరోజు ఎంతమంది మనము పైరూపం చూస్తున్నాము, ఒక బోధని చూసి, ఒక వాక్యంని విని మనం రేటింగ్ వేస్తున్నాము, కానీ ఆ రోజు ప్రభు నీ వాక్యం చూసి నీకు రేటింగ్ అవ్వడు, నీ చర్చ్ మెంబర్షిప్ చూసి నీకు రేటింగ్ అవ్వడు, నువ్వు ఎన్ని ప్రోగ్రామ్స్ చేసావు నీకు రేటింగ్ అవ్వడు. నా మాటకు లోబడ్డా లేదా, నేను చెప్పింది ఓవర్గా చేశాడా తక్కువ చేశాడా? ఓవర్గా చేసిన తప్పే, తక్కువ చేసిన తప్పే. మీకు తెలుసా అది? ఒక ఆయన అన్నాడంటే 40 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళమంటే మెయిన్ రోడ్లో 20లో వెళ్ళాడంట. 20లో వెళ్ళి ఏం చేసేవాడు, వెనకాల ఉన్నాడు టాప్ అని గుద్దేస్తే, ఎందుకురా నువ్వు 20లో వెళ్ళావు, నువ్వు 40 వెళ్ళమన్నావు కదా అని. మన దేశంలో లేదు, మన దేశం కాదు కానీ అమెరికా దేశంలో ఏమంటే 40 అంటే 40 కిలోమీటర్ స్పీడ్, 40 కిలోమీటర్స్ ఎక్కువ వెళ్ళినా తంటే, తక్కువ వెళ్ళినా తంటే. ఈరోజు అనేక మంది
దేవుడు చెప్పిన దానికంటే వీరేదో పెద్ద బ్రిలియంట్ అనుకుంటారు. మేము ఎక్స్ట్రా చేస్తారు, చేయకూడదు. దేవుడు అని చెప్తాడు, అది ఒక లైన్ గీత వేసాడంటే ఆ గీత దగ్గర నిలబడాలి అంతే. కావాలంటే అంతేగాని మనం వెళ్ళిపోయి మేము దేవుడి కంటే గొప్ప వాళ్ళమే, దేవుడి కంటే దేవుడికి ఏం తెలియదు, మాది మేమే సలహాలు ఇస్తాం అనుకుంటే ఆ రోజు పరలోకములో నీకు స్థలం ఉంటుంది. కానీ యెషయా చూసినట్లయితే యెషయా తన దేవుని కృపను చూశాడు. ఏమో దేవుడు తన తీర్పు తీరుస్తున్నప్పుడు దేవుడు తనని క్షమించాడేమో, తనకి కనికరం చూపించాడేమో, అంతవరకు కోపంగా ఉన్నాడేమో ప్రభు, కానీ దేవుడు తనను ఆదరించాడేమో, తనను ఎంతో ఓదార్చాడేమో, తను ఆ దర్శనం చూశాడు. ఒక రోజునే నాకు ఉపవాసం ఉండి ఒక రోజంతా ఉపవాసం, ప్రభా ఇంతమంది వాక్యం చెప్తున్నాను, మళ్ళీ నేను నరకంకి వెళ్ళిపోతే ఎలా ప్రభా ఆయన ఉపవాసం ఉండి వాగ్దానం తీసుకున్నాను. ఏమండి నాకు కూడా భయం వేస్తుంటుంది పక్కన. ఏమండి ఇంతమంది వాక్యం చెప్పేసి మళ్ళీ నరకానికి వెళ్ళిపోతే ఏం జోసఫ్ అన్నా, నువ్వు వాక్యం చెప్తే నేను పరలోకానికి వచ్చాను, నువ్వేంది అక్కడ ఉన్నావంటే నరకంలో ఎంత భయంకరంగా నా జీవితం ఉంటుందో ఆలోచించండి. వద్దు ప్రభా, నాకు ఆ జీవితం వద్దయ్యా. ఈ లోకంలో సంపాదిస్తే ఒక ఆత్మైనా పర్వాలేదు, సంపాదించకపోయినా పర్వాలేదు, నీ చిత్తం మీద అది చెయ్యాలి నాయనా, నీ రాజ్యములో కాలు పెట్టుకుంటాం కాదయ్యా, నీతో ఉండే భాగ్యం నాకు కావాలి ప్రభా అని ఆశ వాంఛన. మీరు అడిగితే నా గురి ఏంటంటే అదే నా గురి. నీ గోల్, నీ పర్పస్ ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, మీకేం స్ట్రాటజీస్ ఉన్నాయి? మా స్ట్రాటజీ ఒకటే అయ్యా, పర్లోక రాజుని యేసు ప్రభు పక్కన కూర్చోాలయ్యా, చాలయ్యా, మాకు ఇంకే స్ట్రాటజీ లేదు. ఏమండి ఏ ఉద్దేశాలు లేవు, ఏ ఆశలు లేవు, ఏ వాంఛలు లేవు, ఏ గమ్యము లేదు. ఏది చెప్తాడు దేవుడు? ఏమండి పనోండి అంతే. నేను ఉద్యోగం చేసినప్పుడు నేను పనోండి, నా పని ఏదో నాకు చెప్తారు, అయిపోయిందండి, ఏం చేయమంటారు చెప్పండి నెక్స్ట్ అంతే. ఒక సేవకుడు కూడా అంతే, ఒక పనోడు, దేవుడికి పనోడు. దేవుడిని చేసి చెప్పయ్యా, చేసాం అయ్యా, చెప్పునైనా నెక్స్ట్ ఏం చేయమంటారు చెప్పయ్యా, ఆయన చెప్తే చేయాలి. అంతేగాని పక్కింటి చెప్పాడు, భార్య చెప్పారు, పిల్లలు చెప్తున్నారు, లేకపోతే వారు చెప్తున్నారని చేసేవాడు సేవకుడు ఎలా అవుతాడండి? దేవుడు చెప్పేది చేసేవాడే సేవకుడు. ఇక్కడ చూసండి, యెషయా దేవుడి దగ్గర ఆదరణ పొందుతున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. అంటే తనలో ఉన్న నిరాశ, తనలో ఉన్న భయం, తనలో ఉన్న భీతి, తనలో ఉన్న కోపము, దేవుడు తన మీద చూపించే ఒకరు కోప్పడ్డాడు అనుకున్నాడు ఏమో తెలియదు, కానీ దేవుడి దగ్గర నుంచి ఆదరణ పొందుతున్నాడండి. 2వ వచనం దయచేసి చూడండి. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొంచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము. అంటే దావీదు కీర్తన చదివినట్లేదా మనకిది? దావీదు పాడినా, యెషయా గారు పాడినా, మోషే గారు పాడినా, ఏమిటి నువ్వు పాడినా నేను పాడినా ఒకే పాట అండి. ఎందుకంటే పాడే వ్యక్తి యేసు ఒక్కడే. ఆయనే నా రక్షణ, ఆయనే నా కోట, ఆయనే నా బలము, ఆయనే నా ధైర్యము, ఆయనే నా సర్వం. ఎవరైనా మన యేసయ్య, మీ ఆయన కాదు. పరలోకం ఆకాశం ఏమండి ఏలే ప్రభు, ఆయన నిరంతరము మనల్ని కాచి కాపాడేవాడు, ఆయన నిరంతరము యోగ్యమైనవాడు. ఎంత చక్కగా అనుభవిస్తూ పాడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. చాలామంది పాడుతున్నప్పుడు ప్రార్థిస్తారు, కానీ ప్రార్థిస్తున్నప్పుడు కూడా పాడచ్చు. తెలుసా మీకు అది? ప్రార్థన కానీ కళ్ళు మూసుకున్నప్పుడు నువ్వు ముందు ప్రభా ఏంటి ప్రభా నా జీవితం ఏందని కన్నీళ్ళు కాచుకుంటే అయిపోయాక, దేవుడు నీ హృదయం ఆదరించాక, నీకు సమాధానం సంతోషం ఇచ్చాక, నీకు ఆటోమేటిక్గా నీ గాయపడిన హృదయముని దేవుడు ముట్టినప్పుడు ఆటోమేటిక్గా పాట వస్తుంది. ఇంకా దేవుడైన బలము, దేవుడైన శక్తి, దేవుడైన ఆదరణ, దేవుడైన ఆ కీర్తన అంతా చూడండి. అసలు ఆ కీర్తన అంతా రాసింది 6 అధ్యాయాలే, కానీ మనం ధ్యానించాలంటే మనకు సమయం లేదు. కానీ చూడండి, ఈరోజు ప్రియమైన సహోదరుడు, నువ్వు నిజంగా ప్రార్థనలో ఉన్న శక్తిని అనుభవిస్తలేదయ్యా. ప్రార్థన అంటే ఏదో 20 రోజులు చేయాలి, లేకపోతే 40 రోజులు చేయాలి, లేకపోతే 100 రోజులు చేయాలి అనుకుంటున్నావు. కానీ ప్రార్థన అంటే ప్రభువుతో సంభాషించాలి. నిజంగా అనేక రోజులు, అనేక సార్లు మనం కూడా ప్రార్థన చేయలేము. నిజంగా ఎవరైనా సరే రోజు ప్రార్థన చేయగలరేమో, కానీ మనం వ్యక్తిగతమైన ప్రార్థన రోజు చేయలేము. ఖచ్చితంగా అనేక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది, లేకపోతే అనేక మందిని, కొన్నిసార్లు మన ఇంట్లో మరణాలు ఉంటాయి, కొన్నిసార్లు మనం అనుకునే పరిస్థితులు ఎదురవుతాయి. కానీ మన మనస్సు ఎప్పుడు ప్రభువుని ధ్యానించవచ్చు.
నువ్వు ప్రార్థన అంటే ఏదో ఒక గదిలోకి వెళ్ళిపోయి తలబట్టలు వేసేసుకొని 2 చేతులు పరలోకం వైపు ఎత్తేసి ఓ ప్రభు అంటాం కాదు, అంత మాత్రం కాదు. కానీ నువ్వు నీ మనస్సు ఎల్లప్పుడూ ప్రభువు దగ్గర కనెక్ట్ అయి ఉంటామే, ప్రభుతో సంభాషిస్తామే. నువ్వు ఆపకుండా నువ్వు శ్వాసను పీల్చుకుంటున్నావు. సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు శ్వాసను పీల్చుకుంటున్నావు కదా, పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా శ్వాస పీల్చుకుంటున్నావు కదా, ఒక మంచి స్వీట్ స్టాల్కి వెళ్ళినా కూడా శ్వాసను పీల్చుకుంటున్నావు కదా. అలాగా మన హృదయం ప్రభువుతో మిళితమైనప్పుడు ప్రభువుతో మనం ఎల్లప్పుడూ ప్రార్థించేది, ఆ ప్రార్థన కూడా చాలా ముఖ్యమండి. వ్యక్తిగతమైన ప్రార్థన ముఖ్యం. మన హృదయం వంట చేసుకుంటుంటావు అని మనసు ప్రభువుతో నువ్వు ఇస్త్రీ చేసుకుంటూ ఉంటావు, నీ మనసు ప్రభువుతో గది దురుచుకుంటూ ఉంటావు. ప్రభా నా హృదయంలో ఇలా చెత్త కూడా చాలా ఉంది ప్రభా, ఊడ్చిపడే ప్రభా. నీ మనసు ప్రభువుతో కనెక్ట్ అయి ఉండటం కూడా చాలా ముఖ్యం. నిజంగా వాక్యం కూడా మనం రోజు చదువుతానికి కొన్నిసార్లు అవకాశం ఉండదు. ఏదో ఆచారంగా కొంతమంది చదువుతారేమో, కానీ అలా చదువుతాం వల్ల ప్రయోజనం లేదు. నువ్వు చదివే ఒక అధ్యాయమైనా ఆ అధ్యాయంలో ఉన్న మర్మములు నువ్వు గ్రహించుకోకపోతే, ఆ అధ్యాయము ద్వారంగా నీ హృదయానికి స్పందించకపోతే ఏం ప్రయోజనం? బైబిల్ నువ్వు చదివినప్పుడు ఒకవేళ ఈరోజు చదివావు, రేపు చదవలేకపోయావు, రేపు చదవలేకపోతే నిన్న చదివిన ముందు రోజు చదివిన బైబిల్ వచ్చిన జ్ఞాపకం చేసుకొని, ప్రభా ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడు, ఎందుకు ప్రభా ఇలాగ నువ్వు అన్నావు, ఏముందయ్యా దీంట్లో నాకు నేర్చుకోవాల్సిన పాఠములు అని నువ్వు అది ప్రార్థనాపూర్వకంగా ఆ మాటలు నువ్వు ధ్యానించినప్పుడు దేవుడు అనేకమైన విషయాలు ఏమంటే అనేకసార్లు ఈ బాదాములు ఉంటాయి కదండి, బాదాలు తింటారు, ఎప్పుడు చూసినా మాంసం తింటూనే ఉంటారు చాలామంది. బాదములు కూడా తినండి, పప్పులు ఏమండి, ఈ క్యాషనట్లు, పిస్తాలు. ఒకప్పుడు రాజులు బంగారం ఇచ్చి తీసుకునేవారు, కానీ ఈరోజు మనకి అన్నీ లభ్యమవుతున్నాయి. ఒక 30 రూపాయలు, 40 రూపాయలు. మీ పిల్లలు కూడా పెట్టండి, మంచి ఆరోగ్యం ఉంటుంది. ఆ బాదంలు ఏం చేస్తారంటే గట్టిగా ఉంటాయి, కానీ అవి నీళ్ళల్లో వేసి రాత్రంతా నానేసి పొద్దు తీసండి, ఏమవుతుంది ఆ తోలు తీసండి మెత్తగా ఏమంటే చక్కగా ఉంటాయి. చాలామంది డాక్టర్లు అంటే మీరు తినండి, అది తింటే గుండెల్లో ఉన్న బ్లాక్స్ పోతాయి, మీకు మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోతే ఆరోగ్యంగా ఉంటారని. అలాగా దేవుని వాక్యము కూడా ఒక బాదం చిన్న గింజ లాంటిది. అది నువ్వు ప్రార్థనలో దాన్ని ముంచినప్పుడు, ప్రార్థనలో నువ్వు ధ్యానించినప్పుడు, దానిని ఒక 2 నెలలు నీకు కొన్నిసార్లు కొన్ని ప్రసంగాలు ఏమంటే 2 నెలలు ధ్యానించిన రోజులు కూడా ఉన్నాయి. 2 నెలలు ఏంటి ప్రభు అసలు? 2 నెలలు దాన్ని ప్రార్థనలో ధ్యానించి బోధించినప్పుడు అనేక మంది స్పందిస్తుంది చూశాను. ఏదో ప్రసంగం అంటే ఇప్పుడు ప్రసంగం చేసి ఏమైనా నోట్స్ తీసేసుకొని పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 అని చెప్తాం వల్ల ప్రయోజనం లేదు. అప్పుడు నీకు పంతులు గారికి వ్యత్యాసం ఉండదు. ఏమంటే ఇది పంతులు గారు చెప్పే పుస్తకం కాదు బైబిల్, దేవుడు చెప్పేది. మనం ప్రార్థనలో ధ్యానించినప్పుడు, ప్రార్థనలో ఆ వాక్యము లేకపోతే ఆ భాగము లేకపోతే ఆ అధ్యాయము లేకపోతే ఆ పరిస్థితి నువ్వు ప్రార్థనలో కనిపెట్టినప్పుడు ఎంతగా ప్రార్థనలో నానుతుందో, ఎంతగా అది నలుగుతుందో, అది ఎంతగా నీ జీవితాన్ని ఉపయోగించుకుంటావు, ఎంత సారవంతమైన ఉంటుంది. అలాగైనప్పుడు అది కొన్ని వేల మందికి, లక్షలాది మందికి అనేక సంవత్సరముల దీవెనకరంగా ఉంటుంది. యెషయా అలాగ ధ్యానించి రాసిన పుస్తకం ఇది. అలాగ దేవుని సన్నిధిలో తను కనిపెట్టి, దేవుని సన్నిధిలో తను మెమరీ వేసి, ఆ బైబిల్లో ఆ అధ్యాయములు రాసి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ, 3500 సంవత్సరాలు అయినప్పటికీ, లోకంలో ఇంతమంది భాషలో ఈ బైబిల్ చదువుతున్నప్పటికీ ఈ రోజు కూడా అంటారు, అన్న యెషయా ద్వారా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మనకు స్పందన ఇస్తుంది. కాబట్టి దానికి కారణం ఏంటంటే ఆయన ఆ దినమున సిద్ధపరిచి దేవుని మాటను తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో మేమేమంటే చాలామంది ఏదో 100 సార్లు చదవాలని బైబిల్ నేను 200 సార్లు చదవాలని అంటారు. అది చాలా తప్పు. బైబిల్ 100 సార్లు 200 సార్లు చదివేది కాదు, పుస్తకం కాదు. కానీ బైబిల్ ఏమంటే ఇది క్రికెట్ స్కోర్ కొట్టేది కాదు. 100 కొడితే కప్పు, 0 కొడితే 1 కొడితే తక్కువ, అలా కాదు. బైబిల్ మనం ధ్యానించి సిద్ధపడి దేవుని సన్నిధిలో మన ప్రార్థనతో దాన్ని ధ్యానించినప్పుడు దాన్ని మన జీవితాన్ని అప్లికేషన్ పెట్టింది అంటే మనం దాన్ని అనుసరించినప్పుడు, దానికి మన ప్రకారం వెళ్ళినప్పుడు మన జీవితంలో ఎన్నో కార్యము మన ఆరోగ్య విషయంలో కానీ మనం చేసే తీర్మానం విషయంలో ఎంతో దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు
యెషయా గ్రంథం యెషయా ఎలా యేసుని చూస్తూ యేసులో ఉన్న గొప్పతనాన్ని, యేసులో ఉన్న మాధుర్యాన్ని, ప్రభువులో ఉన్న ఆ తీర్పు తీర్చే సమయం అంత మాత్రం కాదు, మరలా 12వ అధ్యాయం ఇది కంటిన్యూషన్. 12వ అధ్యాయంలో కూడా ఎలాగ దేవుడు తనను ఆదరిస్తున్నాడు, దేవుని ఎలా స్తుతిస్తున్నాడు, దేవుని ఎలాగ గర్భిస్తున్నాడు మనం ఆయన చూడగలుగుతున్నాం. ఈరోజు అలాగ మనము కూడా అనుభవిస్తూ ప్రభువుని స్తుతిస్తూ, ప్రభా నువ్వు నిత్యము కోపంగా ఉండేవాడు కాదు, నువ్వు నిత్యము అయ్యా చింతించేవాడు కాదు, అయ్యా నువ్వు మా పాపములు మా దోషములు తీసేసేవాడు. అవునయ్యా, మానవులైన మేము పాపం చేస్తాం, దేవుడు నువ్వు క్షమిస్తున్నావు, అది నీ గొప్పతనం అయ్యా, నీ మంచితనం అయ్యా. ప్రభా నీలో ఉన్న పరిశుద్ధత మాలో ఆవగించడం దయచే ప్రభా, నీలో ఉన్న ఆ పవిత్రత, నీలో ఉన్న ఆ ఖచ్చితమైన అయ్యా వాక్యానుసారమైన జీవితం మాకు దయచే ప్రభా అని మనము ప్రభువు వేడుకుంటూ ప్రభు సన్నిధిలో పొందుకోవాలి. కాబట్టి ఈరోజు మీ జీవితాన్ని సిద్ధపరచుకోండి. చూడండి, ప్రార్థన అనేది మరల చెప్తున్నాను, ఇది ఆచారం కాదు. ప్రార్థన అనేది దేవుని వాక్యించేది ఏదో ఒక మోడ పద్ధతి కాదు, ఇది వ్యక్తిగతమైనగా దేవుని సన్నిధిలో నువ్వు నీ హృదయముని ఆయన హృదయముతో మిళితమవుతాం, ఆయన చిత్తమును నువ్వు చేస్తాం, ఆయన కోసం నువ్వు బ్రతుకుతావు. నువ్వు ఎంత ప్రార్థన చేసుకున్నా, నువ్వు ఎంత బైబిల్ చదివినా, నీ చిత్తం నువ్వు చేసావంటే నువ్వు చేసిన ప్రార్థన కానీ నువ్వు చదివిన బైబిల్ కానీ సరైన విధంలో చేయలేదు, అది దేవుని చిత్తానుసారమైనది కాదు. ఎందుకు మనం బైబిల్ చదువుతున్నామంటే, ఎందుకు ఈ ప్రార్థన అంటున్నామంటే, మన హృదయంలో ఉన్న మన చిత్తం, మనలో ఉన్న స్వార్థం, మనలో ఉన్న లోకాశలు, మన ఆశలు మన సులువేసి ప్రభు హృదయంలో ఉన్న ఆశలు నెరవేర్చాల కోసం మనం ప్రార్థిస్తున్నాం. కాబట్టి ఈరోజు మీ జీవితాన్ని దేవుని సమర్పించుకోండి, మీ ప్రార్థన జీవితాన్ని స్థిరపరచండి, ఆచారాలు పక్కన పెట్టండి, లోకరీతైన పద్ధతులను పక్కన పెట్టండి, మనుష్యుడు సిద్ధపరిచిన సిద్ధాంతాలు పక్కన పెట్టి మిమ్మల్ని మీరు దేవుని ఆత్మకి సమర్పించుకొని ఆయన చేతులు మీరు నలగండి, విరగొట్టబడండి, నానండి, సిద్ధపడండి, దేవుని చేతుల్లో బలముగా వాడబడండి. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, యెషయా నేను ఒక సామాన్యమైన వ్యక్తి అయినప్పటికీ తాను కన్నీటితో ప్రార్థిస్తాం నేర్చుకున్నాడయ్యా. నీ మందిరంలో నీ మహిమను చూసినప్పుడు అన్నాడయ్యా, నా పెదములు అపరితమైనవయ్యా, నన్ను శుద్ధిని చేయమన్నప్పుడు తనను శుద్ధిని చేసావయ్యా. పెదాలు మాత్రమే కాదు నాయన, తన హృదయాన్ని కూడా నువ్వు శుద్ధి చేసావయ్యా, తన నేత్రములు కూడా నువ్వు శుద్ధి చేసావయ్యా. అంతవరకు లోకమును చూసే యెషయా అయ్యా నిన్ను చూడగలిగినాడయ్యా, నీ గొప్పతనాన్ని చూడగలిగాడయ్యా, నీ రాజ్యంని చూడగలిగాడయ్యా, నువ్వు తీర్పు తీర్చేది చూడగలిగాడయ్యా. అయ్యా మాకు అలాంటి దృష్టిని దయచేయ్యా. ఈ లోక యాత్రలో మేము ఉంటున్నప్పుడు ప్రభా, మా కళ్ళు నేను అనేకమైన పాప సంబంధమైనవి చూస్తున్నావయ్యా, లోక సంబంధమైనవి చూస్తున్నావయ్యా, దుర్మార్గమైనవి చూస్తున్నాయి ప్రభా. మమ్మల్ని క్షమించిన ఆయన, మమ్మల్ని కడుగు ప్రభా, మమ్మల్ని శుద్ధి చేయి ప్రభా, మమ్మల్ని పవిత్రపరచయ్యా, హిమమ కంటే తెల్లగా మమ్మల్ని మార్చనైనా. నీ చిత్తమైతే ప్రభా మరల రేపు 7 గంటలకు కలుసుకుందాం, సాయం చేయి ప్రభా. ఎవరైతే నీ బిడ్డలు ప్రభా ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్నారు, జబ్బులతో, వ్యాధులతో, నొప్పులతో, కన్నీటితో బాధపడుతున్నారు, అలాంటి వారిని నజరైన యేసు నామంలో విడుదల చేస్తాను. ఇప్పుడే నీ బిడ్డలను స్వస్థపరచు, ఇప్పుడే నీ బిడ్డలను బాగు చేయి, ఇప్పుడే నీ బిడ్డలను విడుదల దయచే, సంపూర్ణమైన జయం దయచే. తలంటి నుంచి అరిపాదంలో ప్రతి బలహీనతను తొలగించు, యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇంతవరకు ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డాను నమ్ముచున్నాను. మరి మీరు ఆత్మీయంగా మేలు పొందుంటే మాకు తెలియపరచండి, మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి. మీరు ఎవరైనా సరే వ్యక్తిగతంగా నాతో ప్రార్థన మాట్లాడాలి, ప్రార్థన కోరి ఉంటే ఆ నెంబర్ స్క్రీన్ కనబడుతున్న నెంబర్ కాల్ చేసి ఇలాగా బ్రదర్ జోసెఫ్తో మాట్లాడాలని అడగండి, ఇస్తారు. మీకోసం మేము ప్రేయర్ చేయాలని ఆశిస్తున్నాం. మేము మీకోసం ప్రేయర్ చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అందుకని దేవుడు ఎందుకంటే మనల్ని సేవకులు ఎందుకు పెట్టాడంటే మీకోసం ప్రార్థిస్తాం కోసం. కాబట్టి చేయండి, దేవుడు విడుదలిస్తాడు. ఇంకొకటి రెండోదిగా, మీరెవరైనా సరే ఈ పరిచర్య భాగంలో మీరు ఈ పరిచర్య ద్వారా దీవించబడి ఆశీర్వదించబడి ఈ కార్యక్రమంలో బలపడుతున్నారంటే మరి మాకు తెలియపరచండి. అంత మాత్రం కాదు, ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్ళేలాగా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక చిన్న కానుక పంపించండి. మరి ఆన్లైన్ కనబడుతున్న స్క్రీన్స్ మీరు చూడగలుగుతున్నాం. మరి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, లేకపోతే మరి అకౌంట్ నెంబర్ కానీ మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుంది దాంట్లో మీరు పంపించండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు. మరి దేవుని చిత్తమైతే మరి రేపు కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.